Tell me what's wrong. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు మనం ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని ఒక జాతరను మొత్తం దేశమంతా ఒక పండుగలా జరుపుకునే సమ్మక్క సారక్క దేవస్థానాన్ని అయితే దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. గిరిజన ప్రజల కోసం పోరాడిన ఆ సమ్మక్క తల్లి, సారక్క తల్లి, జంపన్న, పగిడిద్ద రాజుల జాతర మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుందన్నమాట. ఆ జాతరకి విచ్చేస్తున్న భక్తులు చాలామంది చాలా కోరికలతో అయితే వస్తూ ఉంటారు ఈ జాతరకి. ఈ మేడారం జాతర మొదలయ్యే నెల ముందు నుంచే మొత్తం రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంతో అయితే ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ఈ జాతర మాత్రం 3 రోజులు మాత్రమే జరుగుతుందన్నమాట. ఈ 3 రోజుల్లో వీలు కాని వాళ్ళు కొంచెం ముందో లేకపోతే జాతర అయిపోయిన తర్వాతనో వెళ్ళి మాత్రం అమ్మవార్లను దర్శించుకొని వస్తారు. ఎందుకంటే జాతర టైంలో ఫుల్ రష్గా అయితే ఉంటుంది. మొత్తం దేశం నలుమూలల నుంచి అయితే ఇక్కడికి పబ్లిక్ అయితే వస్తూ ఉంటారనమాట. అంతమందిలో ఇబ్బంది పడే వాళ్ళు కొంచెం ముందో లేకపోతే జాతర అయిపోయిన తర్వాతనో వెళ్ళి అయితే అమ్మవార్లను దర్శించుకొని వస్తారు. కాకపోతే ఈ జాతర ఉన్న 3 రోజులు మాత్రమే అమ్మవార్లు అయితే గద్దెల పైన అయితే కొలువుదీరి ఉంటారు ప్రజలకు దర్శనమిస్తూ. ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పటి ములుగు జిల్లాలో మేడారం అనే ఒక గ్రామంలో అయితే ఈ అమ్మవార్లు అయితే కొలువుదీరి ఉన్నారు. సమ్మక్క సారక్క అమ్మవార్లు అయితే కొలువుదీరి ఉన్నారు. ఇక మీరు ఈ జాతరకి చేరుకోవాలనుకుంటే జాతర సమయంలో అయితే గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ బస్సెస్ అయితే నడుపుతూ ఉంటారు. హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల ఊర్ల నుంచి కానీ ఈ మేడారంకి అయితే డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు అయితే రన్ చేస్తూ ఉంటారు. కాకపోతే చాలామంది పబ్లిక్ అయితే ఓన్ వెహికల్స్లో అయితే వస్తూ ఉంటారు. ఇక మామూలు టైంలో కూడా ఈ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్కి మీరు మామూలు టైంలో వెళ్ళాలనుకున్నా సరే మీ ఓన్ వెహికల్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకున్నా సరే మీరు ముందుగా వరంగల్ అయినా సరే లేకపోతే ములుగు అయినా సరే చేరుకోవాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి అయినా సరే ములుగు నుంచి అయినా సరే ఏటూరు నాగారం వెళ్ళే బస్ ఎక్కి మీరు తాడవాయి అనే ప్లేస్లో దిగితే అక్కడ నుంచి అయితే మనకు ఆటోస్ అయితే లభిస్తాయి అన్నమాట. డైరెక్ట్గా బస్సెస్ అయితే నాకు తెలిసి అంతగా ఉండకుంటుండొచ్చు మామూలు టైంలో అయితే. మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్నా సరే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఏటూరు నాగారం బస్ తీసుకొని తాడవాయి దగ్గర దిగితే అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. తాడవాయి నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈ టెంపుల్ని చూస్తున్నారు కదా, గట్టమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సమ్మక్క సారక్క టెంపుల్ ఇంకొక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ములుగుకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మనమైతే సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక అలా మన గట్టమ్మ దేవస్థాన దర్శనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తుంటే సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ ఈ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే ఒక యునెస్కో హెరిటేజ్ సైట్ని అయితే దర్శించుకోవచ్చు. అదే రామప్ప టెంపుల్. సో ఆ రామప్ప టెంపుల్ గురించి అయితే మన నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందన్నమాట. ఆ టెంపుల్ని దర్శించుకున్నాం మనమైతే. ఆ టెంపుల్ వీడియో కూడా వస్తుంది. సో మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తున్న విలేజ్ పేరు వచ్చేసి పాస్రా. మనం హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ ములుగు నుంచి కానీ ఏటూరు నగరం వైపు వెళ్తుంటే మధ్యలో అయితే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ నుంచి మనం ఇలా ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లోపలికి అయితే 20 కిలోమీటర్లు వెళ్తే లెఫ్ట్ తీసుకున్న 20 కిలోమీటర్లు వెళ్తే మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది అనమాట. మనం మామూలు టైంలో వస్తే బస్ ఇక్కడ దిగేసి ఇక్కడ ఆటో ఎక్కి మనం అయితే ఈ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉండవు మేడారంకి మామూలు టైంలో అయితే. అదే మనం జాతర టైంలో అయితే గవర్నమెంటే స్పెషల్ బస్సెస్ అయితే నడుపుతుంది కాబట్టి జాతర టైంలో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ దాటగానే మనకి జంపన్న వాగు అయితే కనిపిస్తుంది. ఈ ఆర్చ్ అమ్మవారి టెంపుల్కి అయితే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆర్చ్ దాటగానే కనిపించే జంపన్న వాగులో ప్రతి ఒక్కరు అయితే స్నానం చేసుకొని, ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు స్నానం చేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఇక మేము జంపన్న వాగులో స్నానం చేసుకుని వచ్చేలోపు అమ్మవాళ్ళు అయితే వంట స్టార్ట్ చేశారు. అప్పటిలోపు వంట అయ్యేలోపు అయితే మనం వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఈ 2026 జాతర కోసం అయితే ఇలా మంచిగా అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు ఏముండకుంటుండే, చుట్టూ ప్రహరీ గోడ ఉండి మధ్యలో అయితే అమ్మవారి గద్దెలు అయితే ఉంటుండే. కాకపోతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా డిజైనింగ్ అంతా కొత్తగా అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. మొత్తం ఈ మేడారం అనే విలేజ్నే పూర్తిగా డెవలప్మెంట్ అయితే చేసి చాలా భక్తులకైతే చాలా అందంగా అయితే అందిస్తున్నారు వీళ్ళైతే, గవర్నమెంట్ వాళ్ళైతే. ఒకప్పుడు టెంపుల్ ఎలా ఉండేదని కూడా నేనైతే ఇంతకుముందు జాతరకు వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అయితే నా ఛానల్ని చెక్ చేయండి. అలాగే మీకు దొరకకపోతే మాత్రం నేనైతే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఒకప్పుడు టెంపుల్ ఎలా ఉండేది, జాతర ఎలా ఉండేది అనేది అయితే అందులో అయితే ఫుల్ వీడియో అయితే ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకసారి అయితే అది కూడా చూడండి మీరైతే. అప్పటి వరకు అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినా లేకపోతే ఈ వీడియో నచ్చినా కొంచెం అయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. రీచ్ అవ్వకున్నా సరే మీరైతే షేర్ చేసి మీ చుట్టాల వరకు, మీ ఫ్రెండ్స్ వరకు అయితే వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రావెల్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది ముందు అయితే. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నది సమ్మక్క తల్లి గద్దె. జాతర జరిగే 3 రోజులు ఇక్కడైతే అమ్మవారు కుంకుమ భరిణి రూపంలో అయితే కొలువుదీరి ఉంటారు. ఆ 3 రోజుల తర్వాత మళ్ళీ అయితే అడవికి అయితే వెళ్ళిపోతారు అమ్మవారు అయితే. ఇక అలా అమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే సారక్క తల్లి గద్దె, అలాగే జంపన్న గద్దె, పగిడిద్దరాజు గద్దె ఇలా లైన్గా అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఏ టెన్షన్ లేకుండా ఒక్కొక్క దేవతను అయితే దర్శించుకుంటూ ముందుకైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలా ముందుకు వెళ్ళాక అందరి దర్శనం కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్గా అయితే బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ మేడారంలో అయితే ఎటువంటి దేవి దేవత విగ్రహాలు అయితే ఉండవు. చూస్తున్నారు కదా, గద్దెల పైన అయితే ఇలా కొలువుదీరి ఉంటారు అమ్మవార్లు అయితే. ఈ అమ్మవార్లను దర్శించుకొని వెళ్ళిపోవాలి. ఎలాంటి దేవి దేవతల విగ్రహాలు అయితే ఉండే అనమాట. మీలో ఇంతవరకు ఎంతమంది మేడారాన్ని దర్శించారో ఒకసారి అయితే కామెంట్లో అయితే చెప్పండి నాకు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నాకైతే ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి తలపైన అయితే బంగారం అనే బెల్లం ముద్ద అయితే మోస్తూ ఈ అమ్మవారికి అయితే ప్రసాదంగా సమర్పించడానికి అయితే తీసుకువస్తారనమాట. ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకొని కోరిన కోరికలు తీరితే నిలువెత్తు బంగారం అయితే నీకు ఇస్తాం తల్లి అని చెప్పి ఇక్కడ నమ్మి వాళ్ళైతే వెళ్తారు. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ప్రతి ఒక్కరి తలపైన అయితే
బెల్లం ముద్దలు అనే బంగారం అయితే తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకొని వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారనమాట. ఈ బెల్లం ముద్దలే ఇక్కడ ప్రసాదం, అలాగే ఇక్కడ బంగారం. ఓన్లీ టెంపుల్ లోపలే కాదు, బయట విలేజ్లో కూడా చాలా అద్భుతంగా అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మనం ఇప్పటివరకు టెంపుల్ లోపల చూసాం కదా, చలో ఇప్పుడైతే బయటికి వెళ్ళి బయట డెవలప్మెంట్ అయితే చూద్దాం ఎలా జరుగుతుందో. ఇక్కడ గమనిస్తున్నారు కదా, విలేజ్కి నలువైపులో అయితే ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ డెవలప్మెంట్ని మనం ఇలాగే తరతరాలుగా కాపాడుకొని ముందు తరాలకు కూడా అందిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా కొంచెం చెత్త చెదారం అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక డస్ట్బిన్లో మెయింటైన్ చేస్తూ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటే మనకి వెళ్ళిన భక్తులకు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. విలేజ్ వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. గిరిజన ప్రజల జీవన విధానం అయితే చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు. ఇక్కడనే కాదు, ఇలాంటి ప్లేసెస్ అయితే 4-5 ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ నృత్య నాటకాన్ని అంతా చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు.
మన మేడారం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యక్కపేట అనే విలేజ్లో సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్దాం. ఆ టెంపుల్ గురించి ఒక విశిష్టత అయితే ఉంది, మీకు ముందు వీడియోలో అయితే చెప్తాను. ఈ మేడారం నుంచి బయ్యక్కపేట అనే విలేజ్కి వెళ్ళే రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సిటీ ట్రాఫిక్ అంతా చూసి ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు పైన డ్రైవ్ చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నారు కదా చుట్టుపక్కల పంట పొలాలు గ్రీనరీతో ఎంత అద్భుతంగా ఉందో. ఇక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే బయ్యక్కపేట సమ్మక్క సారక్క గద్దె టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ గురించి అయితే ఒక విశిష్టత ఉందని అయితే చెప్పాను కదా. ఈ టెంపుల్లో ఉన్న విశిష్టత ఏంటంటే, మేడారం జాతర కంటే ముందు 1940 సంవత్సరం కంటే ముందు మేడారం జాతర అనేది ఇదే విలేజ్లో ఇక్కడే జరిగేదనమాట. ఇక్కడ కనిపిస్తున్న గద్దెల దగ్గరనే సమ్మక్క సారక్క జాతర అయితే జరిగేదనమాట. సో తర్వాత ఏమైందంటే, వచ్చే పబ్లిక్కి ఈ ప్లేస్ సరిపోతుంది అని చెప్పి ఇక్కడ నుంచి అయితే ఈ జాతరని మేడారంకి అయితే షిఫ్ట్ చేసి అక్కడైతే సమ్మక్క సారక్క గద్దెలను అయితే ఏర్పాటు చేసి అక్కడైతే జాతరను అయితే జరపడం జరుగుతుంది. అంతకంటే ముందు మాత్రం ఇక్కడే జరిగేది జాతర అయితే. కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోనే జాతర అయితే జరిగేది. కాకపోతే మేడారం వచ్చే పబ్లిక్కి భక్తులకి చాలా మందికి ఈ ప్లేస్ తెలియకైతే ఇక్కడికి రావట్లేదు. చూస్తున్నారు కదా, అస్సలు క్రౌడ్ అనేది లేదు ఇక్కడ, చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి అయితే మీరు మేడారం వెళ్తే మాత్రం ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక అలాగే మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ అయితే చేయండి. ఒక లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది వ్యూస్ వస్తుంటే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి. కంపల్సరీగా అయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఏదో ఒక రూపంలో కామెంట్ చెప్పండి, మీకు నచ్చిందా నచ్చలేదా. కామెంట్ సెక్షన్ పక్కన స్వైప్ చేస్తే హైప్ అనే బటన్ వస్తుంది, కొంచెం హైప్ కూడా చేయండి. ఇవన్నీ అడుగుతున్నా అని ఏమనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ట్రావెల్ కంటెంట్ అయితే, అద్భుతమైన ట్రావెల్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది, మీకోసం అందిస్తూనే ఉంటానని అయితే ట్రావెల్ కంటెంట్ అయితే.